హలో! వెల్కమ్ బ్యాక్. ఏంటబ్బా ట్రైన్ చూపిస్తా ఉంది అనుకుంటున్నారా? నేనొచ్చేసాను మా వదిన వాళ్ళ ఇంటికి. అంటే మా వారి అక్క అన్నమాట. తను తిరుపతిలో ఉంటుందండి. సో, తిరుపతికైతే వచ్చేసాను. ఇక మా వదిన స్పెషల్ వంటకాలు చేయడంలో చాలా స్పెషలిస్ట్ అండి. సో, ఈరోజైతే నేను మనందరి కోసం వెజ్ పన్నీర్ కీమా రోల్స్ అయితే చేపిచ్చేస్తున్నానండి. అందుకోసం ఫస్ట్ అయితే నేనిక్కడ చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను. ఇక మా వదిన వచ్చి వెజ్ పన్నీర్ కీమా రోల్స్ కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, మీ టేస్ట్ కి తగ్గట్టు కారము, ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మనది పన్నీర్ కీమా కదా, సో పన్నీర్ ని బాగా స్మాష్ చేసుకొని ఇలా కీమా లాగా నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర చల్లేసారంటే మీకు వెజ్ పన్నీర్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇది రైస్ లోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ లేకపోతే ఇలా మనం చేసుకున్నట్టు రోల్స్ లో కానీ చాలా బాగుంటుందండి. సో దీన్ని అయితే ఇక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ చపాతీ అయితే స్టార్ట్ చేసేసాము. మా ఉదయం చూసారా ఎక్స్ప్రెస్ లాగా చేసేస్తుంది చపాతీ. సో ఇంకా చపాతీ కూడా మనం పాన్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం కాల్చుకోవాలి. తర్వాత దాని మీద టమాటా కచ్చప్ యాడ్ చేసుకొని, పిల్లలు టమాటా కచ్చప్ అయితే బాగా ఇష్టపడతారండి. సో టమాటా కచ్చప్ యాడ్ చేసుకొని మీకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్డ్ కర్రీ కూడా యాడ్ చేసుకొని ఇలా రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా వెజ్ కీమా పన్నీర్ రోల్స్ అయితే రెడీ అయినట్లే. ఇంకొక రోల్ లో మేము జస్ట్ కొంచెం కుకుంబర్ కూడా యాడ్ చేసుకున్నాము. మీ ఇష్టం, మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫీస్ లంచ్ బాక్స్ కానీ పిల్లల లంచ్ బాక్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే హ్యాపీగా లాగిచ్చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.